అనారోగ్యం బారిన పడ్డటువంటి 7 మాసాల పాప చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిద్ధార్థ వైద్యశాలలో జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఓవర్ డోస్ వల్లనే తమ పాప మృతి చెందింది అంటూ ఆందోళనకు దిగారు. కత్తితో డాక్టర్పై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఆసుపత్రి అద్దాలు సైతం ధ్వంసం చేసి ఆసుపత్రి బయట ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఈ క్రమంలో వైద్యులు అందరూ కూడా ఆందోళన పథం పట్టారు. అవుట్ పేషెంట్ విభాగం అంతా కూడా బంద్ పాటిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇతర వైద్య సంఘాలన్నీ కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగానికి సంబంధించి సేవలు నిలిపివేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్కి వైద్య సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తక్షణమే ఎవరైతే వైద్యులపై దాడి చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య సంఘ నాయకులందరూ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వైద్యులకి రక్షణ కల్పించాలి, వైద్యులపై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలి అనేటువంటి విధంగా ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి, అనేక సెక్షన్లు రూపొందించారు. అయినప్పటికీ కూడా ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయని వైద్యులు ఆరోపిస్తున్నారు. మరొక వైపు ఇటు పేషెంట్కి సంబంధించినటువంటి బంధువులు, వారికి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ పాపం మృతి చెందింది అని చెప్పేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ ఖాదీర్ అనేటువంటి వ్యక్తిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైద్య సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చించడానికి పోలీస్ అధికారులు అలాగే డిఎంహెచ్ఓ లాంటి అధికారులు సైతం ముందుకు రావడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కలకలం రేపుతుంది. ఇలా వేలాది మంది పేషెంట్స్ వివిధ జిల్లాల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తారు. ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించి అనేక మంది పేషెంట్స్ వివిధ సంబంధించిన రుగ్మతలతో వస్తారు. వాళ్ళందరూ కూడా అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యుని సంప్రదించి వెళ్ళడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా వైద్యులు బంద్లో పాల్గొనడంతో ఒక్కసారిగా వాళ్ళకి సేవలు అందుబాటులోకి లేకుండా పోయాయి. తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తమకి వైద్యులు సేవలు నిలిచిపోయిన సంగతి తెలియదని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి వైద్య సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు నిర్లక్ష్యం చేయడం వల్లే తమ పాప మృతి చెందింది అనేటువంటి కోణంలో వారు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వైద్యుల మీద ఆసుపత్రి మీద దాడి చేయడం సమంజసం కాదు, సాధారణంగా ఇతర పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో సైతం ఒక బలమైనటువంటి వాదన వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు పెద్దపల్లిలో పిల్లల డాక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేష్ మీద హత్యాయత్నం జరిగింది. అంటే ఒక పేషెంట్ వాళ్ళు డాక్టర్ రాజేష్ను పబ్లిక్ చూస్తూ ఉండగానే రోడ్డు పైన వెంబడి చేసుకుంటూ డాక్టర్ పరిగెత్తుతూ ఉంటే కూడా ఆయన మీద కత్తితోని దాడి చేసి ఆయన కత్తిపోట్లకు గురి చేయడం జరిగింది. సో 3 రోజుల కిందట పాప అడ్మిట్ అయింది డాక్టర్ గారి దగ్గర. ఆయన చూశాడు, 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండు. పేషెంట్ బాగానే ఉంది, పాప 7 నెలల పాప. సో అయిపోయినాక ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిండ్రు, డిశ్చార్జ్ చేసిండ్రు. అయినాక కూడా ఇంకొక 2 రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని రోజు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. నిన్న కూడా ఇంజెక్షన్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా అలానే ఇంజెక్షన్స్ తీసుకున్నారు. సో తీసుకున్నాక కూడా ఇంకా బేబీ కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్న విధంగానే చూసుకొని మరి కొంచెం కరీంనగర్ తీసుకొని పోతే ఒకసారి తీసుకొని పోవాల్సి వస్తుంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తగ్గట్లేదు కదా అని చెప్తే కరీంనగర్ తీసుకొని పోతుండ్రు. కరీంనగర్లో బేబీ డెత్ అయింది. ఈయన పంపించినాక అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాక స్టేబుల్ అయినాక కూడా ఆ తర్వాత 6 గంటలకు బేబీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది, డెత్ అయింది. డెత్ అయిన క్రమంలో ఇక్కడ పేషెంట్ తాలూకు అటెండర్లు కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పొడవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే హాస్పిటల్కి వెళ్ళి ఆయన బయటకు వస్తే రోడ్డు మీద అతని వెంబడించి డైరెక్ట్గా అతన్ని పొడవడం జరిగింది. ఆయనకు 4 కత్తిపోట్లు గురవడం జరిగింది డాక్టర్ గారు. ఆ డాక్టర్ కొంచెం ఉరికి అక్కడ ఎక్కడైనా ఏదైనా సెలూన్ షాప్కి వెళ్తే కూడా అతను దాక్కోవడానికని వెళ్తే కూడా అక్కడికి రానివ్వకుండా, సార్ మీరు వస్తే మాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది సెలూన్ షాప్ వాళ్ళు బయటికి పంపించడము, అక్కడ పోలీసు వాళ్ళు కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ చూస్తూ ఉండగా, అంటే మొత్తం పబ్లిక్ చూస్తూ ఉండగానే ఒక డాక్టర్ మీద ఇంత దారుణంగా హత్యాయత్నం జరిగింది.
కాబట్టి దీన్ని మేము ఐఎంఏ తరఫున తీవ్రంగా ఖండించడం కాదు, అసలు దాడి జరిగిన అతన్ని ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసు వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకొని అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్రం అంతటా కూడా మేము పిలిపించినాము. ఇప్పుడు మా రాష్ట్ర ఐఎంఏ తరఫున కూడా రేపు చలో పెద్దపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా అతనిని ఎవరైతే డాక్టర్ మీద హత్యాయత్నం చేసిండ్రో డాక్టర్కు ఇప్పుడు అతన్ని తప్పకుండా అరెస్ట్ చేసి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. రేపు పెద్దపల్లికి చలో ఐఎంఏ ద్వారా ఐఎంఏ రాష్ట్రం మొత్తం మీద ఐఎంఏ కథలు వస్తుంది. పెద్దపల్లిలో చలో ఐఎంఏ దీనికి నిరసనగా మళ్ళీ మేము కూడా రేపు పెద్దపల్లిని సంపూర్ణ బంద్ ఐఎంఏ తరఫున టోటల్ బంద్, ఏవి ఎలక్టివ్స్ కానీ ఎమర్జెన్సీస్ కానీ ఏవి కూడా బయట మేము అటెండ్ కాము. ఇది మేము దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు వాళ్ళ మీద ఈ జరిగిన ఎవరైతే చేసిండ్రో తీసుకునేంత వరకు కూడా మేము రాష్ట్రం మొత్తం మీద కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి మేము దాని పరంగా ఆలోచిస్తాము. రేపైతే కంప్లీట్ బంద్ ఉంటుంది ఐఎంఏ. అలాగే ఈరోజు మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సిపి గారికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇట్లా డాక్టర్ల మీద హత్యాయత్నం అనేది మొన్న మెట్పల్లిలో కూడా డాక్టర్ని చంపడానికి పెట్రోల్ పోసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మమ్మల్ని డైరెక్ట్ కత్తితో పొడిచిండ్రు. ఇటువంటి పరిస్థితులలో డాక్టర్లు ఏ విధంగా ప్రజలకు వైద్యం అందిస్తారు? ఎమర్జెన్సీ కేసులు తీసుకోవడానికి కూడా డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ఇప్పటికీ ఇంకా వాళ్ళు బెదిరిస్తున్నారు డాక్టర్ను, మేము అసలు ఎక్కడ ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం, నిన్న సంపంది మేము ఉండము అని కూడా డైరెక్ట్ వాళ్ళు అన్నీ చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అన్నిట్లో తిరుగుతున్నాయి. వాళ్ళ హాస్పిటల్ని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. సో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళనే కాదు మిగతా డాక్టర్లు కూడా భయపడుతున్నారు. ఇట్లా జరిగితే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ఇటువంటి సీజన్ సమయంలో ఎన్నో కేసులు ఎంతో ఇదవుతుంది. చిన్న జ్వరాలు వచ్చి కూడా సడన్గా కొలాప్స్ అవుతున్న కేసులు ఈ సీజన్ టైంలో చిన్నపిల్లలు వైరల్ జ్వరాలు వచ్చి, మరి అటువంటి వాటికి మేము ఎలా బాధ్యులం అవుతాం డాక్టర్లము? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు పెద్దపల్లి ప్రాంతంలో టౌన్లో ఈ సెంటర్ దగ్గర ఒక సిద్ధార్థ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఒక 7 months బేబీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయికి రోజు ట్రీట్మెంట్కి వస్తున్నారు, అవుట్ పేషెంట్గా వెళ్తున్నారు. తండ్రి అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు కూడా జ్వరం వచ్చింది, సివియర్ జ్వరం వచ్చిందంటే డాక్టర్ లేనప్పుడు ఒక నర్స్ ఉంది ఇక్కడ వచ్చింది అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పాడు డాక్టర్. ఆ ఇంజక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి సడన్గా కొద్దిగా కళ్ళు తెల్లేస్తుందని చెప్పేసరికి మళ్ళీ నర్సు డాక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇట్లా అవుతుందని అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుంది నాకు, మీరు హయ్యర్ హాస్పిటల్కి, అడ్వాన్స్డ్ ఉన్న హాస్పిటల్కి కరీంనగర్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. సో దాన్ని బట్టి వాళ్ళు కరీంనగర్కి తీసుకెళ్ళారు. కరీంనగర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఫాదరు, తర్వాత వాళ్ళ బ్రదర్స్ కొంతమంది వాళ్ళు ఇక్కడ మళ్ళీ పెద్దపల్లికి వచ్చి కొద్ది సామాన్ తీసుకుపోయి అమ్మాయికి అటెండెంట్గా ఉండడానికి కోసం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి న్యూస్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ కరీంనగర్లో అండర్ ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయింది. అప్పుడు వాళ్ళు కోపంలో బాగా ఎమోషనల్గా చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఏమి ఇచ్చావో ఏం కదా అని ఆర్గ్యుమెంట్ చేసుకొని అప్పుడు అక్కడ ఉన్న కొద్దిగా మెడికల్ షాపు, తర్వాత అక్కడ గ్లాస్ పెయిన్స్ అని పాల్గొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ డాక్టర్ అతను సంజాయించుకుంటూ బయటికి వెళ్ళిపోతా ఉంటే అతను డాక్టర్ వెంటబడి అతను స్కఫుల్ చేసుకుంటూ వెళ్ళడానికి వల్ల అతనికి ఒక చాకు తీసుకొని కొట్టడం జరిగింది. డాక్టర్ అక్కడ కొడుతుంటే ఇమీడియట్గా మన కానిస్టేబుల్ అక్కడ ఉండి ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని మొత్తం డాక్టర్ని సేవ్ చేసి సెక్యూర్ చేసేసి ఇమీడియట్గా బ్లూ కోల్డ్స్కి ఇచ్చారు. బ్లూ కోల్డ్ వచ్చింది. తర్వాత ఇన్స్పెక్టర్, ఎస్ఐ అందరు వెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా అప్రెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది అక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర గుమిగూడడం జరిగింది. ఆ గుమిగూడడం జరిగిన లోపల వాళ్ళందరినీ మళ్ళీ ఇష్యూ అంతా మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు డిస్కస్ అయిపోయారు. 2 కేసులు బుక్ చేస్తున్నాము. దాని తర్వాత దీంట్లో ఎవరైతే అగ్రెసర్ ఉన్నాడో అతన్ని మన కస్టడీలో ఉన్నాము. తర్వాత ఈ అమ్మాయి కూడా ఈ ఫ్యూనరల్కి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పిలిపించడానికి వాళ్ళని మాట్లాడడం జరిగింది. ఐఎంఏ వాళ్ళు అందరికి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే మేము చెప్పాము, ఇది ఇమీడియట్గా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము, ఆల్రెడీ ప్రాపర్ సెక్షన్స్ పెడుతున్నాము. వాళ్ళు అడిగింది అదే, నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు
ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత అక్యూజ్ని ఇమీడియట్గా అరెస్ట్, ఆల్రెడీ అక్యూజ్డ్ మాకు కస్టడీలో ఉన్నాడు. సో వీఆర్ టేకింగ్ ఎ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ ద అక్యూజ్డ్. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.